సీసీ షరఫ్ ఆసుపత్రిపై కొంతమంది పనిగట్టుకుని ఆరోపణలు చేయడం సరికాదని కాచిగూడ సీసీ షరఫ్ ఆసుపత్రి జీఎం పిఎస్ఎన్ మూర్తి అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా గత 50 ఏళ్లుగా పేద మధ్యతరగతి రోగులకు అతి తక్కువ ధరల్లో సేవలు అందిస్తూ మన్ననలను పొందుతున్నానని వారు తెలిపారు. ఇటీవల ఆసుపత్రిలో బంగారం చోరీ ఘటనపై ఖండిస్తూ శుక్రవారం ఆసుపత్రి యాజమాన్యం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి జీఎం సోనురెడ్డి, జీఎం శేషాద్రితో పిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ రోగుల సౌకర్యార్థం కోసం సౌత్ ఇండియాలోనే సీసీ షరఫ్ ఆసుపత్రి ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ వారి ఆరోగ్యాలను కాపాడుతూ ముందుకు వెళ్తున్నట్లు వారు పేర్కొన్నారు. అలాంటి ఆసుపత్రిపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆసుపత్రిపై పని కట్టుకొని బురద జల్లుతున్నారని వారు ఆరోపించారు. ఉద్దేశం ఎవరికి, మా మేనేజ్మెంట్ కానీ మాకు కానీ ఎవరికి లేదు. అదేవిధంగా సేవలు అందించుకుంటూ పోతున్నాం. మొన్న జరిగిన ఇష్యూ కూడా యాక్చువల్గా అది పేషెంట్కి సంబంధించింది కాదు. పేషెంట్ రిలేటెడ్ ఇష్యూ ఏంటంటే మేనేజ్మెంట్ బాధ్యత ఉంటుంది. ఈయన విజిటర్గా వచ్చి ఆయన కూడా అజాగ్రత్తగా వస్తువు పడిపోయినప్పుడు వెంటనే ఆయన చూసుకునే బాధ్యత ఆయనది. మేము ప్రతి చోట కూడా బోర్డులు పెట్టాం, వ్యక్తిగత వస్తువులన్నీ కూడా వారిదే బాధ్యత, మేనేజ్మెంట్ బాధ్యత వహించదు అని పెట్టాం. అయినప్పటికీ కూడా మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఏం జరిగిందో కూడా వారు వచ్చిన వెంటనే మేము చూపించాం. సుమారు 200 కెమెరాలు, సీసీ కెమెరాలు మొత్తం బ్లాక్ ఏ, బ్లాక్ బిలో అమర్చాం. ఏం జరిగినా సరే అన్నీ కూడా సీసీ కెమెరా ద్వారా మనకి క్లియర్గా తెలుస్తుంది. సో అదేవిధంగా వారు వచ్చినప్పుడు కూడా మనం చూపించినప్పుడు కూడా ఏం జరిగింది, ఎలా పడినప్పుడు కూడా సౌండ్ వస్తుంది, ఆయన చూసుకోవాలా. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీరు గమనించిన విషయం ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 6 రోజుల తర్వాత వచ్చారు ఆయన. 5 రోజుల తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత ఈ 5 రోజుల్లోనూ వారు ఏం చేశారు, ఎలా పడిపోయింది ఏంటో ఆయనకు తెలుస్తుంది కదా. సో ఆయన 5 రోజులు తెలియాలి, వెంటనే తెలియాలి. కొన్ని ఒకళ్ళు ఇక్కడ తెలియకపోయినా ఇంటికి వెళ్ళినప్పుడు, స్నానం చేసినప్పుడు కానీ, భోజనాలు చేసినప్పుడు కానీ ఎప్పటికప్పుడు తెలియాలి. అదొక మేము ఆయన్ని తప్పు జరిగింది, ఆయన ఏదో నిందించాలని మాకు ఏ ఉద్దేశం లేదు. ఎవరికి అన్యాయం జరగకూడదు, అందరూ బాగుండాలి, అందరికీ మంచి వైద్యం అందాలి, వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యంగా చూడాలని మేము బాధ్యతగా ఉంటాం. అయినప్పటికీ ఇటువంటి విషయాల వల్ల మేము కానీ మా మేనేజ్మెంట్ కానీ చాలా డిస్టర్బ్ అవుతున్నాం. ఇంత సేవ చేస్తూ కూడా ఇటువంటి సంఘటనలు మమ్మల్ని అనవసరంగా బాధ్యతలు చేయాలని ప్రయత్నం చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు.